నమస్కారం. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఒక తల్లి తలుచుకుంటే లోకంలో చేయలేనిది ఏదీ ఉండదు. తన బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు వర్ణించలేనివి. అలాంటి ఒక తల్లి ఏదైనా ఆవిష్కరించాలనుకుంటే దానికన్నా స్వచ్ఛమైంది ఏదీ లేదనే చెప్పుకోవాలి. తన బిడ్డ కోసం తయారు చేసిన ఒక డ్రింక్ని వ్యాపారంగా మార్చుకొని ఎంతో మందికి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నారు డాక్టర్ నీలిమ గారు. ప్రస్తుతం నీలిమ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో నీలిమ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీది ప్రాపర్ ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు? మాది ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ అండి. మాది భీమవరం. ఓకే. సో నేనేమో డెంటిస్ట్ చేశానండి, బీడిఎస్ చేశాను. ప్రత్యేకంగా మా కోకో ట్యాంక్ కోసం ఎంఎస్సి న్యూట్రిషన్ కూడా చేశాను. ఓకే. సో అసలు కోకో ట్యాంక్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? బేసిక్గా ఏంటంటేనండి, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా హెల్త్ కండిషన్ వల్ల నా అమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ చాలా తక్కువగా ఉండేవండి. ఓకే. అప్పుడు డాక్టర్ కోకోనట్ వాటర్ తాగమని చెప్పేవారు అనమాట. ఒకరోజు నాకు ఒక్కొక్క రోజు తాగగలిగేదాన్ని, ఒక్కొక్క రోజు తాగలేకపోయేదాన్ని. ఎందుకంటే చాలా వేడిగా పుల్లగా అలా అనిపించేవన్నమాట. అవును. అప్పుడు మా హస్బెండ్ ఏంటంటే నా కోసం, నేను తాగడం కోసం డిఫరెంట్గా ఫార్ములేషన్స్ చేసి ఇచ్చేవారు అనమాట. ఒకరోజు ఆరెంజ్ కలిపి, ఒకరోజు మ్యాంగో. ఓకే. సో అప్పుడు నా కండిషన్ అనేది 4 వీక్స్లో ఇంప్రూవ్ అయిందనమాట. సూపర్. అలా పుట్టిన ఆలోచనే ఈ కోకో ట్యాంక్ అనమాట. నాలా డిఫరెంట్గా చాలామంది ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళకి కొత్తగా ఏదైనా హెల్దీగా సర్వ్ చేద్దాము అని అప్పుడు స్టార్ట్ చేసిన ఆలోచన. నేను డాక్టర్ చదువుకున్నందుకు గాను నేను నా ఫిజియాలజీ కానీ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ అప్లై చేసి ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్గా ప్రొడక్ట్ డిజైన్ చేయడానికి యూజ్ అయిందనమాట. ఓకే. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా కూడా? ఎలా స్టార్ట్ అయింది ప్రయాణం? మొత్తం అంతా చెప్పాలంటే ఇది మా 10 years ఆఫ్ హార్డ్ వర్క్ అండి. దగ్గర 2014 నుంచి ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఐడియా వచ్చిన దగ్గర నుంచి మనము కంప్లీట్గా వర్క్ చేసి ఒక ప్రాపర్ బిజినెస్గా మొత్తం అంతా దాన్ని ఒక ప్రాపర్ షేప్లోకి తీసుకొచ్చి, అంటే మన కాన్సెప్ట్ మనకు నచ్చుతుంది కానీ మన జనాలు ఎలా తీసుకుంటున్నారు అని ఫస్ట్ తెలుసుకోవడం కోసం ఇనిషియల్గా ఒకరోజు అంటే ఒక టైంలో మనం పైలట్ స్టడీ కూడా చేసామన్నమాట వీళ్ళ ఫ్రెండ్స్ రెస్టారెంట్ దగ్గర. సో కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది, జనాలు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇలా హెల్దీ డ్రింక్స్ అనేవి అని మేము మొత్తం అంతా ప్రూవ్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్ ప్రాపర్ బిజినెస్ దీనిలోకి తీసుకొచ్చాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎన్ని రకాల ఉత్పత్తులు రెడీ అవుతున్నాయి? మనకి ఏంటంటే కోకో ట్యాంక్ అంటే బేసిక్గా ఏంటి అని అంటే దాని మీనింగ్ ఏంటి అంటే స్ట్రాంగ్ ఫ్లేవర్ నోట్స్ ఆఫ్ కోకోనట్ అనమాట. ఓకే. సో ఏంటంటే మన ప్రతి దాంట్లోనూ కోకోనట్ అనేది కోర్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. మనం దగ్గర 120 వెరైటీస్ దాకా డెవలప్ చేసామండి ఫస్ట్లో. ఓకే. సో దీనికి గాను మనకి నేషనల్ రికార్డ్ ఉంది, గోల్డ్ మెడల్ కూడా ఉందన్నమాట. నైస్. సో మనకి దీని గురించి మన వర్క్ గురించి మొత్తం అంతా రికగ్నైజేషన్ అయ్యి మనకి ఇంటర్నేషనల్ ఎమరాల్డ్ జర్నల్లో మన గురించి ఒక 20 pages ఎక్స్క్లూజివ్ కేస్ స్టడీ కూడా ఉంటుందన్నమాట. ఇన్ని వెరైటీస్, ప్రిజర్వేటివ్స్ కానీ, ప్రాసెసింగ్ కానీ, మిల్క్ కానీ ఏది యాడ్ చేయకుండా అని. సో ఇనిషియల్గా 120 వెరైటీస్తో స్టార్ట్ చేసాము. అంటే కన్వెన్షనల్గా బ్రిక్ అండ్ మోటార్ స్టోర్స్ అంటే స్టోర్కి వచ్చి కూర్చుని అలా స్టార్ట్ చేసాం అనమాట. తర్వాత ఏంటి అని అంటే కట్ డౌన్ చేసుకుని ప్రజలు ఏవేవి యాక్సెప్ట్ చేస్తున్నారో అన్నీ చూసుకుని మనము వాటిని ఎప్పుడైనా కొత్తదనం ఇస్తూ డైనమిక్గా మెనూ మెయింటైన్ చేస్తూ ప్రస్తుతానికి ఒక 6 వెరైటీస్ తోటి ఉన్నాం అన్నమాట. దీనికి తోడు అడిషనల్గా మనము ఐస్ పాప్స్ కూడా స్టార్ట్ చేసామండి. అంటే 100% ఫ్రూట్ బేస్డ్ వీగన్ ఐస్ పాప్స్ అనమాట. ఒక్కొక్క బైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఫ్రూట్ అని. ఓకే. సో ఇప్పుడు ఈ కోకో ట్యాంక్లో ఎంతవరకు కోకోనట్ కంటెంట్ ఉంటుంది, ఎంతవరకు ఫ్రూట్ కంటెంట్ ఉంటుంది? సో బేసిక్గా ఏంటి అంటేనండి మనదంతా కూడా కోర్ ఇంగ్రీడియంట్ అనేది కోకోనట్ అనమాట, లేత కొబ్బరి. ఎందుకు అని అంటే మనకి మోనోలారిన్ అనే ఒక ఇమ్యూన్ బూస్టింగ్ కాంపోనెంట్ ఉంటుందండి. అది నేచర్లో ఓన్లీ 2 సోర్సెస్ దగ్గరే ఉంటుందన్నమాట. ఒకటి మన తల్లిపాలలో ఉంటుంది, నెక్స్ట్ మన కొబ్బరిలోనే ఉంటుంది అన్నమాట. సో మనం చాలా ప్రౌడ్గా చెప్పచ్చు అనమాట, మన డ్రింక్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ మదర్స్ మిల్క్ అని చెప్పి. ఓకే. సో దీంట్లో డిఫరెంట్గా వాల్యూ ఎడిషన్ చేస్తూ అనమాట. అంటే మ్యాంగో, జామున్, కస్టర్డ్ యాపిల్ మా సిగ్నేచర్ డ్రింక్ అనమాట. ఇలా డిఫరెంట్గా యాడ్ చేస్తూ ఉంటాం. దీంట్లో బేసిక్గా 70 to 80% అనేది కోకోనట్ ఉంటుంది, మిగతావన్నీ కూడా ఫ్రూట్ బేస్డ్ మారుతూ ఉంటాయి అన్నమాట. యూజువల్గా కొన్ని ఫ్రూట్స్లో ఓన్లీ 100% కోకోనట్ ఉంటుంది, కొన్నిట్లో మోస్ట్లీ ఎక్కువ ఫ్రూట్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ ఫ్రూట్ నేచర్ బట్టి మనం కంబైన్ చేసే ఫ్రూట్ నేచర్ బట్టి కంటెంట్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే.
50 to 60% అనేది కోకోనట్ అనేది కామన్ ఉంటుంది. ఓకే. సో మీరు చెప్తుంటే కోకోనట్కి ఇంత ఇంపార్టెన్స్ ఉందా అనిపిస్తుంది. యాక్చువల్గా హెల్దీ అని తెలుసు, బట్ ఇంత ఉంది అని చెప్పేసి మీరు చెప్తుంటేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఇది మనము చాలా మోస్ట్ ఇగ్నోర్డ్, అంటే మనం పక్కన పెట్టేసిన కాన్సెప్ట్స్ అనమాట. మన పూర్వీకులు జనరల్లీ కోకోనట్ అంటే ఏదో హెల్త్ బాగాలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, లేదా సమ్మర్లో ఇలానే తీసుకుంటూ ఉంటారు కదా, అంత ఇంపార్టెన్స్ తెలీదు ఎవరికి. సో అలాంటి కాన్సెప్షన్స్ అన్నీ పక్కన పెట్టాలని మన కోకో ట్యాంగ్ అనేది ఎవ్రీ హౌస్ హోల్డ్ డ్రింక్ అవ్వాలని, ఒక వెల్కమ్ డ్రింక్ అవ్వాలని, ఏ పార్టీ వచ్చినా ఏదొచ్చినా సరే ఫస్ట్ మన కోకో ట్యాంగ్ గుర్తు రావాలని, అందరిలోకి గుడ్నెస్ తీసుకెళ్లాలనేదే మా అభిలాష సంకల్పం అనమాట. సూపర్. సో మార్కెట్లో చాలా డ్రింక్స్ ఉన్నాయి, ఇట్లాంటివి సిమిలర్గా కొన్ని ఉంటూ ఉంటాయి కదా. సో కోకో ట్యాంగ్నే ఎక్కువ యూస్ చేయాలి అనడానికి ఏం చెప్తారు మీరు? అంటే స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు అంటే మార్కెట్లో ఉన్న వాటిని అన్ని కంపేర్ చేసుకోండి, మాది కూడా కంపేర్ చేసుకోండి. యూజువల్గా ఏంటంటే మన డ్రింక్స్లో కానీ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ప్రాసెసింగ్ కానీ ఏది చేయమన్నమాట. నేచర్ మనకి ఎలా అయితే ఇచ్చిందో ఆ 300 డేస్ ఆఫ్ నేచర్స్ బ్యూటిఫుల్ జర్నీని మీకు ఇంకా బ్యూటిఫుల్గా డిఫరెంట్ ఫ్రూట్ కాంబినేషన్స్తో ప్రజెంట్ చేస్తున్నాం అనమాట. టేస్ట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ హౌ ఇట్ ఈస్ స్టాండింగ్ అవుట్ అనమాట. ఇది మనకి ఎందుకు డిఫరెంట్ అనేది మనము ఏవైనా కలిపినప్పుడు, ఇప్పుడు ఏదైనా ప్రిజర్వేటివ్స్ కానీ ప్రాసెసింగ్ కానీ చేసామనుకోండి, ఒక ప్రిజర్వేటివ్స్ ఒక డ్రింక్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్కి హాని అనుకోండి, ఆ కెమికల్స్ అనేవి మనకి కూడా ఈక్వలెంట్గానే హామ్ చేస్తాయి కదా. సో మనకి తెలియదు అనమాట. చాలామందికి తెలియని కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మన పొట్టలో ఇంకొక బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ ఏంటి అని అంటే మన గట్ బ్యాక్టీరియా, మన తలంత వెయిట్ ఉంటుంది అనమాట దానికి. ఓకే. సో పర్టికులర్గా నువ్వు ఇది తిను, ఇది తినద్దు, నీకు ఇది ఇష్టం అని డిసైడ్ చేసేవి ఆ పొట్టలో ఉన్న ఆ బ్యాక్టీరియానే అనమాట మన అభిరుచులకి. సో మన డ్రింక్స్ అనేవి మన టంగ్కి టేస్ట్ఫుల్గా ఉంటాయి, మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా కూడా చాలా హెల్దీగా ఉంటాయి అనమాట. నైస్, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు కోకో ట్యాంక్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు కోకో ట్యాంక్లో, అంతే కదా? అవునండి. సో మరి దీన్ని ఎన్ని డేస్ మనం నిల్వ ఉంచుకోవచ్చు? సో ఇది మనకేంటంటే నేచర్స్ బ్యూటిఫుల్ గిఫ్ట్. మనం అందుకనే మనకి ఇంకొక నేచర్ వచ్చిన గిఫ్ట్ ఏంటంటే కూలింగ్ టెక్నిక్ అండి. సో మావన్నీ కూడా మా డ్రింక్స్ తయారైన దగ్గర నుంచి సో యాజ్ ఎర్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. మొత్తం అదంతా అయిపోయాక వెంటనే అవి చాలా మైనస్ టెంపరేచర్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మన ఆ మైనస్ టెంపరేచర్స్ దగ్గర మన డిఎన్ఏ కూడా మారదు కదా, మన స్టెమ్ సెల్స్ అవన్నీ కూడా జాగ్రత్త. మన మైక్రో ఆర్గానిజం యాక్టివిటీ మనకి పెరగాలి అని అంటే పర్టికులర్ 25 అబౌవ్ డిగ్రీ టెంపరేచర్ దగ్గర దాని యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఏమి కలపట్లేదు కాబట్టి మనం కూలింగ్ చైన్ టెక్నిక్స్ మీదే ఎక్కువ రిలే అవుతూ ఉంటాం అనమాట. ఓకే. సో మీకు ఇవి రెడీ చేయడానికి అంటే ఎంత టైం టేకింగ్ ఉంటుంది? సో ఇదంతా కూడా ఇట్స్ నాట్ లైక్ అన్ ఈజీ స్టెప్ ప్రాసెస్ అండి. దీనికి కాన్స్టెంట్ మానిటరింగ్ ఉంటుందన్నమాట. సో మనం సోర్స్ చేసుకునే కొబ్బరి దగ్గర నుంచి కూడా సో ఇవి ఎలా అంటే మంచి బ్యూటిఫుల్ సోర్సెస్, ఎక్కడ మనకి ఆ టేస్ట్ అనేది కానీ కన్సిస్టెన్సీగా ఉండాలన్నమాట. మేము ఎలా మానిటర్, మనకు దీనికి గాను ఒక 2000 ఫార్మర్స్తో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సూపర్. మనము కొబ్బరి పువ్వు దగ్గర నుంచి మానిటర్ చేసుకుంటూ మనకి సైజ్తో సంబంధం ఉండదన్నమాట. ఆ పర్టికులర్ ఏజ్ ఆఫ్ కోకోనట్ని మనము హార్వెస్ట్ చేసుకుని దాని నుంచి మనము డ్రింక్స్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకనే మనవి ఆల్మోస్ట్ అన్ని డ్రింక్స్ ఎప్పుడు ఏ టైంలో తాగినా కూడా యూనిఫామ్ టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ కొబ్బరి పువ్వు కూడా హెల్దీ అని చెప్తారు కదా, సో దాన్ని కూడా యూస్ చేస్తారా మీరు ఏమైనా ఇందులో? మన వాటిల్లో యూజ్ చేయమండి. నార్మల్ లేత కొబ్బరి ఉంటుంది కదా, ఆ లేత కొబ్బరితోనే డ్రింక్స్ ఉంటాయి. సో కొబ్బరి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మనకంతా కూడా కోస్టల్ డిస్ట్రిక్ట్స్ నుంచేనండి, అక్కడ నుంచే ఎక్కువ. ఓకే. సో ఈ మాక్టైల్స్ ఇవన్నీ చేయాలంటే కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, సో మీరు ఏమైనా కోర్స్ చేశారా? ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్గా నేను చెప్పాను కదా నా జర్నీలో, సో అలా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కోకోనట్ వాటర్తో మాక్టైల్స్ చేసాము. అండ్ మనకు అనిపించింది అనమాట ఈ లేత కొబ్బరి అంతా కూడా ఉంది దీని గురించి అని చెప్పి నెక్స్ట్ దీంతోనే పల్ప్ షేక్ స్టార్ట్ చేసాము. సో ఇవన్నీ ఏంటంటే కరెక్ట్గా వేలో వెళ్తున్నామా లేదా అని చెప్పి, ఆల్దో నేను వచ్చిన మెడికల్ బ్యాక్గ్రౌండ్ అయిన ఫిజియో కూడా, సో దీని గురించి ప్రత్యేకంగా ఒక న్యూట్రిషనల్ వేస్ట్ చేసుకుందామని చెప్పి ఎంఎస్సి న్యూట్రిషన్ కూడా చేశానండి. అంటే ఇప్పుడు ఏ కాంబినేషన్స్ మనం యూస్ చేయొచ్చు, ఎంత లిమిట్లో యూస్ చేయొచ్చు,
అవన్నీ కూడా మనకి తెలిసాయి అనమాట. సో దీనికి సపోర్టివ్గా ఏంటి అంటే మా హస్బెండ్ కూడా ఫార్మా బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఈజీ అయిపోయింది. సిమిలర్ ఫుడ్ అంటే ఇంచుమించు ఇంటర్నల్ టేకింగ్ తీసుకునేవే కాబట్టి అంత యూజ్ చేసుకునే జిఎంపీ ప్రాక్టీసెస్తోనే మొత్తం మన మెటీరియల్స్ అన్నీ కూడా ఈవెన్ మెషినరీ కూడా అన్నీ కస్టమైజ్డ్ ఉంటాయి. సో ఎవ్రీ సర్ఫేస్ ఇస్ 316 మెటీరియల్స్, 316 స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తోనే ఉంటాయన్నమాట మనం ప్రిపేర్ చేసే అన్నీ కూడా మొత్తం. ఓకే. సో డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా మీ డ్రింక్ ఖచ్చితంగానండి. మన డ్రింక్స్ అనేవి కూడా చాలా హెల్దీ, కంపేర్ చేసుకుంటే చాలా 95% లెస్సర్ షుగర్ ఉంటుంది. మీకు నేమ్ వాట్ నాట్ మీకు ఒక్కొక్క బెనిఫిట్ ఒక్కొక్క ఫ్రూట్లో నుంచి వస్తుంది అనమాట. మన డ్రింక్స్ తాగడం వల్ల ఏంటి అని అంటే ఒక్క టైంలో మీకు 2 ఫ్రూట్స్ బెనిఫిట్ వస్తుంది. అవును, మీరు కోకోనట్ తాగలేక ఈ డ్రింక్ ఈ థాట్ మీకు స్టార్ట్ అయింది. చాలా మంది ఫ్రూట్స్ తినలేరు, అలాంటి వాళ్ళకి బెనిఫిట్ కదా ఇది. ఎస్ మనకి ఒకే టైంలో 2 వస్తాయి. అండ్ ఇట్ ఇస్ లైక్ బెస్ట్ హైడ్రేషన్ ఉంటుంది. నేచర్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్. ఎలక్ట్రోలైట్ ఏంటి డ్రింక్ అంటే మన కోకోనట్స్ అన్నమాట. సో అన్ని విధాలుగా చూసుకున్నా కూడా అన్ని మనము ఉన్న ఇప్పుడు అవైలబుల్ వాటికి న్యూట్రిషన్ అండ్ హెల్త్ 2 పరంగా, టేస్ట్ పరంగా కూడా ఉండాలి అని అనుకుంటే మనకు ఒక టైం. ఓకే. సో మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ ఏమొస్తాయి దీంతో? హెల్త్ బెనిఫిట్స్ అంటే బెస్ట్ ఒక్కొక్క డ్రింక్కి ఒక్కొక్కటి ఉంటుందండి. సపోజ్ మీరు చెప్పమంటే ఇప్పుడు కోకోనట్ జ్యూస్ ఉంది, అది చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి దాంట్లో. బెస్ట్ హైడ్రేషన్ డ్రింక్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మీకు కోకోనట్ వాటర్ యొక్క గుడ్నెస్ ఉంటుంది, లేత కొబ్బరి యొక్క గుడ్నెస్ ఉంటుంది. సో అది తర్వాత మనం మ్యాంగో తీసుకుంటే మ్యాంగోలో మనకి స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది ఎస్పెషల్లీ. ఇంకా ప్రతి దానికి ఇప్పుడు మనం తీసుకునే ప్రతి ఫ్రూట్ కూడా న్యాచురల్గా మన పల్ప్ ఫ్యాక్టరీలో మన దగ్గర తయారైన పల్ప్తోనే చేస్తూ ఉంటాం అనమాట. ఈ పల్ప్ సోర్స్ కూడా మనం ఎక్స్టర్నల్గా రిలే అవ్వం అనమాట. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా మానిటర్ చేస్తూ కరెక్ట్ ఏజ్ ఆఫ్ ఫ్రూట్ని మనం పల్ప్ చేసి దాని నుంచి చేసుకున్న డ్రింక్స్ అనమాట ఇవన్నీ. ఓకే. సో ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి రావాలన్నా కూడా చాలా రీసెర్చ్ జరగాలి. ఆ రీసెర్చ్ తర్వాతే మార్కెట్లోకి మనం విడుదల చేయగలం కదా. సో ఎలాంటి రీసెర్చ్ జరిగింది, ఆ ప్రాసెస్ గురించి చెప్తారా? అదేనండి, ఫస్ట్ నేను చెప్పాను కదా లైవ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మెడికల్గా చూసుకుంటే కన్వర్ట్ అయిన దాంట్లో నాకే నా అమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ అనేవి ఎంత లోగా ఉన్నాయంటే ఆల్మోస్ట్ నేను కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పారు నాకు. తర్వాత ఆ స్టేజ్ నుంచి నాకు ఒక హెల్దీ బేబీ పుట్టడానికి గల కారణం మా డ్రింక్సే. అండ్ మనకి తెలీదు అంటే చాలామంది లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటారు అనమాట. మిల్క్ అనేది ఎలర్జీగా ఉంటుంది, మిల్క్ పడదు. అండ్ ఇంకొకటి స్ట్రిక్ట్గా కోకోనట్స్కే అండ్ కోకో ట్యాంకే స్టిక్ అవ్వడానికి గల కారణం మా అమ్మాయి కూడా లాక్టోజ్ ఇంటాలరెంట్ అనమాట. తనకి మిల్క్ వస్తువులు తాగినా ఏం తాగినా కాఫ్ అనేది పర్సిస్టెంట్గా వస్తూనే ఉంటుంది, తగ్గదు. సో అలాంటి మా అమ్మాయికి ఇలాంటి అమ్మాయిలకి కానీ ఇంకా పిల్లలకి కానీ సేఫ్గా అంటే అందరు మదర్స్ కూడా ఇవ్వగలిగేది ఏంటి అంటే ఫ్రూట్, ఎస్పెషల్గా ఫ్రూట్ బేస్డ్ హెల్త్ టేస్ట్ అన్నీ ఉంటాయి అనుకుంటూ మా కోకోనట్ డ్రింక్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో రోజుకి ఇంతే తాగాలి అంతే తాగాలి ఏమైనా లిమిట్ ఉంటుందా అండి దీనికి? అంటే జనరల్గా న్యూట్రిషన్ వైజ్ చూసుకున్నా కూడానండి, ఇప్పుడు ఒక యాజ్ ఎన్ మనిషి యావరేజ్గా తీసుకుంటే నాట్ మోర్ దాన్ 500 to 600 mlకి మించి తాగకుండా ఉంటే మంచిది అనమాట. బేసిక్గా లిమిట్ చేసుకుంటే 500 to 600 ml ఆఫ్ కోకోనట్ బేస్డ్ థింగ్స్. సో జనరల్గా కోకోనట్ 1 లీటర్ అలా తాగేస్తారు కదా, అంటే ఒక్కసారిగా తాగకూడదు అనమాట, అది లోడ్ ఎక్కువ అవుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చుకుని తాగొచ్చు, పర్లేదు. సో దానివల్ల ఏమైనా డిసడ్వాంటేజ్ ఉండే? డిసడ్వాంటేజ్ లాగా ఏముండదండి, అంటే ఫ్లూయిడ్ లోడ్ ఎక్కువ కదా, మన బాడీకే ఫ్లూయిడ్ లోడ్ ఎక్కువ కదా, అంతకుమించి ఏముండదు. ఓకే. సో మీరు ఈ కోకో ట్యాంక్తో చాలా మందికి జాబ్స్ కూడా ఇస్తున్నారు. ఎస్ అండి, ఎంచుకగా చెప్పాలంటే ఫస్ట్ స్టార్ట్ అయింది 2 పర్సన్స్తో. నేను మా హస్బెండ్ కలిసి స్టార్ట్ చేసాము ఇది. మాకు ఎప్పటికీ కూడా విజన్ ఉండేదన్నమాట. ఏంటి అని అంటే రైట్ ఫ్రమ్ మేము స్టార్ట్ చేసిన డే 1 నుంచి కూడా ఇది మేము చాలా హైగా ప్లేస్ చేసుకున్నాం. ఖచ్చితంగా హైట్స్కి రీచ్ అవుతాం. ఇది మాదేంటంటే ఏ రోజైనా సరే డిస్కవరీ ఫుడ్ ఫ్యాక్టరీలో మన ఇండియన్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అనేది అందరు ప్రపంచానికి కనిపించాలి, ఒక హెల్దీ డ్రింక్ అనేది తెలియాలి అని చెప్పి
అందులో టెలికాస్ట్ అవ్వాలి అని చెప్పి. సో దానికి కోసం మేము రీచ్ అయ్యే స్టెప్స్లో చాలామంది ఆర్మీ మాతో జాయిన్ అవుతున్నారు. ఆ ఆర్మీ ఎవరు అంటే మా వర్కర్సే అనమాట. దే ఆర్ ఆర్ కోర్ స్ట్రెంగ్త్. సో ఎలా అంటే ఇనిషియల్గా ఇద్దరితో ప్రయాణం మొదలు పెట్టాము. ఇప్పుడు మేము వీఆర్ గివింగ్ ఎంప్లాయీ టు 12 లేడీస్ ఇన్ అవర్ ఫ్యాక్టరీ. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు, జెంట్స్ ఉంటారు బయట, అంటే మార్కెటింగ్ బయట చూసుకునేటప్పుడు. సో నౌ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ అప్ టు 20 to 25 మెంబర్స్ అనమాట, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇంకా ఈ నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలని, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది ఇంకా తీసుకెళ్ళాలి ఇంకా అందరి దగ్గరికి. సో డెఫినెట్గా 9 years నుంచి అంటే చాలా కష్టం ఉంటుంది, అలాగే సక్సెస్ కూడా ఉంది కాబట్టి ఈ 9 years జర్నీ కూడా జరుగుతుంది. సో ఇది స్టార్ట్ చేయకముందు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకటే విజన్ అండి, తీసుకెళ్ళి అంటే మన కోకో ట్యాంక్ పొజిషన్ మాకు ఎవ్రీ హౌస్ హోల్డ్ డ్రింక్ అవ్వాలన్నమాట. సో ఇంటికి వచ్చినప్పుడు మన వెల్కమ్ డ్రింక్ లాగా ఒక కోకో ట్యాంక్ ఇవ్వాలి. ఒక చిన్న పార్టీ జరుగుతుంటే ఒక ఎక్స్చేంజ్ లాగా ఒక కోకో ట్యాంక్ ఉండాలి. ప్రతిదీ మీరు టీవీ చూస్తున్నప్పుడు పాప్కార్న్కి పక్కన ఒక కోకో ట్యాంక్ ఉండాలి తినేటప్పుడు. అలా మా విజన్ అది. ఎవ్రీ హౌస్ హోల్డ్ నేమ్ మన కోకో ట్యాంక్ అవ్వాలన్నమాట, ఎవ్రీథింగ్. సో దీంట్లో ఏంటి అంటే మేము చూస్ చేసుకున్న పాత్స్ ఫస్ట్ మనము కన్వెన్షనల్గా బ్రిక్ అండ్ ఇప్పుడు నార్మల్ స్టోర్స్ లాగా ఫస్ట్ స్టార్ట్ చేసాం మేము. స్టార్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ 1 పెట్టాము, తర్వాత 2 తీసుకెళ్ళాము, తర్వాత 3 చేసాము, తర్వాత ఆన్లైన్లో స్విగ్గీ జొమాటోలో వచ్చాము. అనుకోకుండా మనకి కరోనా టైంలో చాలా ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎదురు దెబ్బలు. సో మేము ఎంతైతే అనుకున్నామో, బట్ అప్పుడు మాకు ఆ సిచ్యువేషన్కి మేము యాక్చువల్గా స్టోర్స్ అనేవి మాకు ఫిజికల్ స్టోర్ రన్ చేయడం బర్డన్ అనిపించింది అనమాట. అప్పుడు మేము తీసేయాల్సి వచ్చింది అప్పుడు ఆ టైంలో. తీసుకుని మేము ఓన్లీ ఫ్యాక్టరీని నిలబెట్టుకోగలిగాము ఆ టైంలో. కానీ మాకు నమ్మకం ఉంది ప్రొడక్ట్ మీద. ఆ టైంలో మేము ఇంకా ఏం చేసామంటే ఇమ్యూన్ బూస్టింగ్ డ్రింక్స్ అని చెప్పి ఇంకో కేటగిరీ యాడ్ చేసాం. అశ్వగంధ తోటి ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్, అవి బాగా పాపులర్ అయ్యాయి అనమాట. అంటే మా దానికి అది తర్వాత ఇంప్రూవ్ అయిన తర్వాత దీని నుంచి కన్వెన్షనల్ స్టోర్స్ కాదు, మనము అందరికీ చాలా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి మా బిజినెస్ మోడల్ అనేది ఓన్లీ ప్రొడక్ట్ మీద ఫోకస్ చేస్తూ మేము బిజినెస్ని కొంచెం బిజినెస్ మోడల్ మార్చి ఇప్పుడు మనము కామర్స్ ప్లాట్ఫామ్స్లో అంటే టైంకి అనుగుణంగా అప్డేట్ అవుతూ ఇప్పుడు రీసెంట్గా జెప్టోలో అవైలబుల్ అవుతున్నాము. యూ క్యాన్ ఆర్డర్ ఇన్ జెప్టో. ఇంకా ఇలాంటి సిమిలర్ ప్లాట్ఫామ్స్ లైక్ బిగ్ బాస్కెట్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా ఆన్లైన్ బేస్ పెంచుకుంటున్నాము. ఇవి కాకుండా మనము బల్క్ ఆర్డర్స్ కానీ ఇవి ఇవ్వడానికి కానీ ఇప్పుడు వాటి కోసం ఇంకా మనకి ఇంకా జనాలు ఇంకా అంటే ఎంజాయ్ చేస్తూ తినాలి. ఫ్రూట్ కంటెంట్ని ఇంకా బాగా పెంచి మా ఐస్ పాప్స్ తయారు చేసాము. అంటే ఇవి అన్నమాట మన ఐస్ పాప్స్, పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటాయి. అంటే ఇప్పుడు పేరెంట్స్ అనుకుంటారు ఇప్పుడు ఐస్ పాప్ అంటే వాటర్ షుగర్ తప్ప ఏది ఉండదు. మన ఐస్ పాప్ దానికి భిన్నం అనమాట. ఇది ఇస్తే ఒక ఫ్రూట్ తిన్నట్టే అనమాట, ఒక ఫ్రూట్ డైట్. ఎందుకంటే ఇది కంప్లీట్లీ లోడెడ్ విత్ ఫైబర్. దానికి సైన్ ఏంటంటే గుడ్ ఫుడ్కి సైన్ మనకి తిన్నాక ఇది చాలు అనిపిస్తుంది. మనకి క్రేవింగ్ ఉండకూడదు, తినాలి అని క్రేవింగ్ ఉండకూడదు అనమాట. సో ఇవన్నీ కూడా మనవి కంటెంట్మెంట్ ఇస్తాయి, మన ఫుల్ఫిల్మెంట్ అండ్ కంటెంట్మెంట్ ఇస్తాయి అనమాట. ఇవి ఏంటంటే మనము 2 tier సిటీస్లోకి తీసుకెళ్ళడానికి ఇంకా ఎవరికైనా ఇంకా ఈజీగా అనమాట. ఐస్ క్రీమ్స్ కదా, ఐస్ పాప్స్ కదా. సో ఇంకా 2 tier సిటీస్ 3 tier సిటీస్లో ఎక్స్పాండ్ అవ్వడానికి ఇవి అంటే లైలో అనేది మన ఐస్ పాప్ పేరు. సో వీటితోటి మనము ప్లాన్ చేస్తున్నాం అనమాట అందరికీ. సో ఇది ఫ్రిడ్జ్లో కాకుండా కూడా బయట కూడా ఉంచుకోవచ్చు? లేదండి, మనం ప్రిజర్వేటివ్స్ ఏం కలపం కదా. ఇది ఈక్వల్ టు న్యాచురల్ ఫ్రూట్. మన న్యాచురల్ ఫ్రూట్, న్యాచురల్ ఫుడ్ ఎలా అయితే మనకు బయట పెడితే ఎలా అయితే చేంజెస్ జరుగుతాయో ఇది కూడా సేమ్ అనమాట. సో అందుకని కంపల్సరీగా మనకి ఫ్రిడ్జ్లో అంటే కూల్ చైన్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. దెన్ పిల్లలకి కోల్డ్ ఐటమ్స్ ఇవ్వకూడదు అంటారు కదా, మరి అలా ఏమి ఉండదండి. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు తీసుకునేటట్టు అంటే ఇది ఇట్స్ అన్ యూజువల్గా ఏంటంటే మనం రూమ్ టెంపరేచర్ దగ్గర తెచ్చుకుంటే వెంటనే తాగేయాలన్నమాట. మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర నాట్ మోర్ దాన్ 4 hours నుంచి ఉండదన్నమాట. సో మనము పెట్టుకున్నప్పుడన్నా మనము జస్ట్ కొన్ని నిమిషాలు వెయిట్ చేసినా రూమ్ టెంపరేచర్ దగ్గరకు వచ్చాక విదిన్ మినిట్స్ లోపు కన్జ్యూమ్ అయిపోతే
మనకి గుడ్నెస్ ఉంటుంది, హెల్త్ కూడా ఉంటుంది. సో మన మోడిఫికేషన్స్ మనకి ఏంటంటే ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయిందంటే డ్రింక్ అంటే ఇలానే ఉండాలి, దీంట్లో అన్నీ ఉండాలి, ఎక్కడ పెట్టుకున్నా ఉండాలి అని అలా అలవాటు అయిపోయింది. న్యాచురల్ వాటికి దూరంగా జరిగిపోయాం, మనకి తెలియట్లా, మర్చిపోయాం మనం. సో న్యాచురల్ అనేవి అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి, వాటిని చాలా జాగ్రత్తగా కూడా డీల్ చేయాలి, చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు చెప్పినట్టు టెంపరేచర్ గురించి కానీ, అలాగే ఇందాక కరోనా టైంలో అశ్వగంధ అని చెప్పేసి ఒక ఇమ్యూన్ డ్రింక్ కూడా చేసామని చెప్పారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎవరు ఇస్తుంటారు మీకు? మేమే చేసుకుంటామండి. R&D అంతా కూడా నేనే హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాను. అంటే అప్డేట్స్ దీనికి తగ్గ కాన్స్టెంట్గా, అంటే ఒక నిత్య స్టూడెంట్ లాగానే అండి. మీకు అందరికీ మంచిగా ఎలా సర్వ్ చేయాలో అనేది తెలుసుకోవడం కోసం డిఫరెంట్గా కోర్సెస్ చేస్తూ అప్గ్రేడ్ అవుతూ, ఇంకా మనము ఇంకా జర్నల్స్ చదువుకుంటూ ఏవేవి మంచిగా ఉంటాయి, మంచిగా సూట్ అవుతుంది హెల్త్ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ అన్నీ మనం కాన్స్టెంట్గా అప్గ్రేడ్ అవుతూనే ఉంటాం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు కోకోనట్తో కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో ఎలాంటి ఫ్రూట్స్? అన్ని ఫ్రూట్స్ యూస్ చేయొచ్చా? కొన్ని వాటర్తో సూట్ అవుతాయండి, కొన్ని మనము డైరెక్ట్గా మనం పల్ప్తో మిక్స్ చేయలేము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్ తీసుకున్నాం అనుకోండి, గ్రేప్స్ అనేవి మీకు వాటర్తో మిక్సిబుల్ అవుతాయి, వాటిని మనము కోకోనట్ పల్ప్ తోటి మిక్సిబుల్ అంటే మనము చేయలేము అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క pH నేచర్ ఉంటుంది అనమాట. కొన్ని బేసిక్గా ఉంటాయి, కొన్ని ఎసిడిక్గా ఉంటాయి. సో దాని ప్రకారమే మనం కంబైన్ చేయగలుగుతాం అనమాట. అంటే మనం దాని గురించి కూడా, అంటే దానికి ఏవైతే కలుపుతున్నా, అంటే 2 ఫ్రూట్ కాంబినేషన్స్ తీసుకొస్తున్నామో, సో ఏ ఫ్రూట్ ఏంటి అనేది దాని నేచర్ అనేది పూర్తిగా మనకి తెలిసి ఉండాలి. అంటే ఆ కాంబినేషన్ అవ్వగలుగుతుందా లేదో కూడా తెలిసి ఉండాలి మనకి. సో చాలా వరకు మనం వింటూ ఉంటాం, దీంతో అంటే ఒక ఫ్రూట్ కానీ ఫుడ్ కానీ కాంబినేషన్ కలిస్తే కనుక ప్రమాదం అని కూడా వింటూ ఉంటాం కదా. సో అలా అందుకని చూసుకుని దాని ప్రకారమే మనము. సో అందుకే అడిగాను నేను, మీకు ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? దాని గురించే కదండి నేను MSc న్యూట్రిషన్. అంటే మనకి తెలుసు, అంటే కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ నేను ఇంకా ఆల్మోస్ట్ అంటే మనము కాన్స్టెంట్గా అన్ని చదువుకుంటూనే ఉంటామండి, ఆర్టికల్స్ లైక్ అప్డేట్స్ కానీ మొత్తం అన్నీ. సో ఇప్పుడు మీరు ఈ డ్రింక్స్ ఉన్నాయి కదా, అంటే ఒక డ్రింక్ లైక్ ఇప్పుడు సీతాఫల్ తీసుకున్నాం అనుకోండి మనం, అది రెడీ అవ్వడానికి, ఆ డ్రింక్ రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మనకి ఏంటంటేనండి యాక్చువల్గా ఇది 3 స్టెప్ ప్రాసెస్ అనమాట. సో 3 స్టెప్ ప్రాసెస్లో ఏంటి అంటే మనకి ఫామ్ లెవెల్లోనే మనకి ఆ కోకోనట్ పల్ప్ అనేది అక్కడ రెడీ అవుతుంది అన్నమాట, ఫామ్ లెవెల్లో. సో అక్కడి నుంచి మనము తర్వాత ఇక్కడ ఫ్రూట్ పల్ప్ ఉంటుంది కదా, ఫ్రూట్ పల్ప్ కూడా మనకి ఏంటంటే ద సీజన్లో దొరికే ద బెస్ట్ టైంలో మనం ఫ్రూట్ పల్ప్ అనేది మన దగ్గర ఉంటుందన్నమాట. సో దీన్ని ఏం చేస్తాము అని అంటే మనం పల్పింగ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా బ్లాస్ట్ ఫ్రీజ్ చేసేస్తాం. ఓకే. మనం ఏం ప్రిజర్వేటివ్స్ ఏం కలపం కాబట్టి మనం ఇమీడియట్గా బ్లాస్ట్ ఫ్రీజ్ చేస్తాం. తర్వాత మనం జరిగే కాంబినేషన్స్లో మనం ఏ కాంబినేషన్ ఎంత వాడాలి ఏంటి అనేది చూసుకుని కాంబైన్ చేసుకుని మళ్ళీ మన డ్రింక్ తయారైన తర్వాత మళ్ళీ కూడా అది ఇమీడియట్గా బ్లాస్ట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఈ టోటల్ ప్రాసెస్ అంటే డ్రింక్ మేకింగ్కి మీకు ఒక 2 hours పడుతుంది. ప్లస్ మళ్ళీ మనకి ఆ బ్లాస్ట్ ఫ్రీజింగ్ అవంతా కూడా ప్రాసెస్ అంతా మీకు విదిన్ 2.5 hours అంటే మన చాలా హై ఎఫిషియెంట్ వాడతాం అనమాట. 1/2 hour లోపు అది గడ్డగట్టేసేస్తాయి అన్నమాట. సో మొత్తము మీకు ఆ ప్రాసెస్ అంతా ఒక 2.5 hours మీకు ద హెల్దియెస్ట్ డ్రింక్ అనేది న్యూట్రిషన్స్ అలాగే ఇంటాక్ట్లో ఉన్నది రెడీ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ని ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి? ప్రస్తుతం మనవి డ్రింక్స్ అనేవి ఇప్పుడు కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్లో ఉన్నాయండి. ఇప్పుడు జెప్టోలో ఉన్నాము. ఓకే. అవి కాకుండా కొన్ని స్టోర్స్లో ఉన్నాయి, స్పెషాలిటీ స్టోర్స్లో కొన్ని స్టోర్స్, రీటైల్ స్టోర్స్లో ఉన్నాయి. అవి కాకుండా కొన్ని స్టోర్ ఇన్ స్టోర్ అంటే రెస్టారెంట్స్లో స్టోర్ ఉంటాయి కదా, సో అలాంటి కొన్ని చోట్ల ఉన్నాయి. ఓకే. డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే. సో మీ డ్రీమ్ ఏంటి, అంటే మీ ప్రోడక్ట్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నారు? సో మొత్తం మన ఇండియా మ్యాప్లో ఆల్మోస్ట్ లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ ఇది ఎక్స్పాండ్ అవ్వాలి. సో కరెంట్గా మా టార్గెట్ ఏంటి అని అంటే ఈ ఇయర్లో మేము ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి మన తెలుగు స్టేట్స్లోకి ఎక్స్పాండ్ అవ్వాలని
వీటితో పాటు మనకి వస్తున్నాయండి ఆపర్చునిటీస్ కూడా అదర్ స్టేట్స్ నుంచి. సో అట్లీస్ట్ ఒక 2-3 స్టేట్స్ అనమాట. నాకు ఢిల్లీ ఒకటి కన్ఫర్మ్ అయిపోయేటట్టుంది. అవి కాకుండా ఇంకొక 2-3 స్టేట్స్ వీఆర్ ఫోకసింగ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఆల్సో కర్ణాటక అనమాట. ఈ ఇయర్ ప్లాన్ అది. నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 4-5 స్టేట్స్ యాడ్ చేసుకుని 2025 కల్లా వీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ పాన్ ఇండియా. ఓకే. సో మొత్తం మీ దగ్గర ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి? మేము యాక్చువల్గా 120 వెరైటీస్ డెవలప్ చేసామండి. ఓకే. సో మన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని తర్వాత వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మనం మోడిఫై చేస్తూ సో ఒక సీజన్లో మనం వీఆర్ ఫోకసింగ్ ఆన్ 6 ప్రొడక్ట్స్ అనమాట. ఓకే. సో ఏంటంటే మన దాంట్లో స్పెషల్ ఇప్పుడు అవి డైనమిక్గా ఉంచుతాం అనమాట. మన మెనూ అనేది కూడా ఎప్పుడు ఒకటే టైప్లో కాకుండా డైనమిక్గా ఉంటుంది. కొన్ని మా సిగ్నేచర్ డ్రింక్స్ ఉంటాయండి. అవి మాత్రం 365 days త్రూ అవుట్ ద ఇయర్ మీకు ఎక్కడా దొరకదు, మా దగ్గరే దొరుకుతాయి అన్నమాట. సో అలాంటి వాటిల్లో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మా 6 ప్రొడక్ట్స్ ఏంటంటే కోకోనట్ జ్యూస్ ఒకటి, మ్యాంగో ఒకటి, తర్వాత చాక్లెట్ తోటి, ఇంకా సీతాఫల్, జామున్, వాటర్ మిలన్, ఇవి ఇప్పుడు 6 డ్రింక్స్లో. వీటి కాకుండా మనము ఫ్రూట్ బేస్డ్ ఐస్ పాప్స్ కూడా చేస్తున్నాం కదా. సో మన ఐస్ పాప్స్లో కూడా డిఫరెంట్ వస్తున్నాయి అనమాట. మ్యాంగో, సీతాఫల్, సపోటా, చాక్లెట్, తర్వాత గ్రేప్స్, ఆరెంజెస్, లెమన్, ఇంకా ఇలా వీటిల్లోనే డిఫరెంట్ ఫ్రూట్స్ అనమాట. జామున్, జాక్ ఫ్రూట్ అనేది అప్కమింగ్ ఎడిషన్లో వస్తాయి అనమాట. ప్రస్తుతానికైతే ఈ 6 ఉన్నాయండి. సో ఇప్పుడు మనకి యూజువల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి, ఎవ్రీ మదర్స్ ఫేస్ చేస్తే ప్రాబ్లమే. ఫ్రూట్ బాక్స్ పెట్టిస్తే పిల్లలంతా వెనక్కి ఆ ఫ్రూట్ బాక్స్ సగం కూడా తినరు, వెనక్కి తీసుకొచ్చేస్తారు. జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోయారు పిల్లలు. సో ఇలాంటి వాళ్ళకి ఫ్రూట్ తినిపించాలంటే చాలా కష్టం అనమాట. సో ఇప్పుడు మన ఐస్ పాప్స్లో ఏంటి అని అంటే ఈజీగా ఒక ఫ్రూట్ పోర్షన్ అనేది అంటే వాళ్ళ పిల్లలకి మనం యాజ్ మదర్ మనం ఫీల్ అవ్వచ్చు అనమాట, మంచిగా మనం ఫ్రూట్ తింటున్నారు అని ఇవ్వచ్చు అనమాట, హ్యాపీగా ఇవ్వచ్చు. సో ఎగ్జాంపుల్ మా అమ్మాయి అంటే మా అపార్ట్మెంట్లో కూడా చాలామంది పిల్లలు ఉంటారు. ఇంట్లో ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా మన ఐస్ పాప్స్ చాలా హ్యాపీగా తింటారు అనమాట. ఒక ఫ్రూట్ పోర్షన్ అనేది కంప్లీట్గా వాళ్ళకి అందుతుంది. సో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో ఎక్కువ టైం టేకింగ్ ఉండే ప్రోడక్ట్ ఏది? మీరు ప్రోడక్ట్ రెడీ చేయడానికి ఎక్కువ టైం తీసుకునేది? మన దాంట్లో ఏంటంటే ద స్పెషల్ ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ అండ్ స్పెషల్ అండి. సో ఇంకా స్పెషల్ చెప్పాలి అంటే మన సీతాఫల్ డ్రింక్ అనమాట. సో మన సీతాఫల్ డ్రింక్లో మీకు ఎవ్రీ సిప్లో కూడా మీకు ఆ పెటల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ పెటల్స్ తీయడం అనేది దట్టు ఫారెస్ట్ వెరైటీ సీతాఫల్ తోటి మీకు డ్రింక్స్ ఉండవు. అంటే చాలామంది మార్కెట్లో మీరు చాలా సీతాఫల్ చూసినా కూడా అందులో కొన్ని హైబ్రిడ్ మిక్స్ కూడా ఉంటాయండి యూజువల్గా. కంప్లీట్గా లోకల్ వెరైటీ, నాన్ జిఎంఓ వెరైటీ తోటి మీకు ఎక్కడ డ్రింక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మన డ్రింక్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే మనమంతా వాడేదంతా కూడా లోకల్ వెరైటీ, అంటే నాటు సీతాఫలాలు అంటారు కదా, అడవి సీతాఫలాలు, అవి మొత్తం అంతా కూడా చాలా టఫ్ అనమాట తీయడం. అవి లేడీస్ మొత్తం అంతా సీజన్ టైంలో దగ్గర 40 మెంబర్స్ ఉంటారు. మేము ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటాం అనమాట. అంతా కూడా చేత్తో తీస్తారనమాట ఎవ్రీ పెటల్. మీరు తాగేటప్పుడు ఆ సిప్లో మీకు ఎవ్రీ సిప్లోకి మీకు ఆ పెటల్స్ అనేవి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ సిగ్నేచర్ అనమాట. ఓకే. ఈవెన్ మ్యాంగోస్లో కూడా యూజువల్గా మనం యూజ్ చేసే వెరైటీ ఏంటి అంటే బంగినపల్లి వెరైటీ అనమాట. బంగినపల్లి డీల్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకు అంటే అది అంటే లిటరల్గా దాన్ని హ్యాండిల్ చేయడం చాలా టఫ్ అనమాట. బంగినపల్లితో జ్యూసెస్ చేసే కంపెనీ బహుశా మేమే మేము గట్టిగా చెప్పగలుగుతాం అనమాట. ఎందుకంటే నన్ ఆఫ్ ద జ్యూస్ కంపెనీ యూసెస్ బంగినపల్లి. మన దాంట్లో డిఫరెంట్ టేస్ట్ ఎందుకు మ్యాంగోకి అని అంటే బికాస్ ఆఫ్ బంగినపల్లి మ్యాంగోస్ అనమాట. ఓకే. ఈవెన్ ఎవ్రీథింగ్ మీరు మీరు చెప్పండి, మన చాక్లెట్ డ్రింక్ ఉంటుంది, అందరిలాగా మనం సిరప్స్ కాంపౌండ్స్ వేయమన్నమాట. మనం ఒరిజినల్ కోకోవా పౌడర్ తీసుకుని క్యాష్యూ బటర్ అండ్ ఆల్మండ్స్ ఒరిజినల్ అన్నీ అంటే హోల్ నట్స్ తోటి మనము చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, నైస్. సో ఈ 9 yearsలో మీ బెస్ట్ అచీవ్మెంట్స్ ఏవి అంటే ఏం చెప్తారు? 9 yearsలో అచీవ్మెంట్స్ అంటే లైక్ అచీవ్మెంట్స్ మన ఎలా అయితే డౌన్ టైమ్స్ ఇందాక చెప్పుకున్నాం, అచీవ్మెంట్స్ కూడా వెరీ గుడ్ థింగ్సే ఉన్నాయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ని ప్రొడక్ట్స్ డెవలప్ చేసినందుకు మనకి నేషనల్ రికార్డ్ రావడం అనేది ఒక అచీవ్మెంట్.
తర్వాత మన డ్రింక్స్ అనేవి మన ప్రిజర్వేటివ్స్ కానీ ప్రాసెసింగ్ కానీ ఏమీ కలపకుండా డిఫరెంట్గా చేస్తూ ఇలా సర్వ్ చేస్తున్నందుకు మన కేస్ స్టడీ అనేది సెలెక్ట్ చేసి యూకే నుంచి మనకి ఎమరాల్డ్ జర్నల్లో పబ్లిష్ అయిందండి యూకేలో. ఓకే. సో దీనిలో ఏంటి అని అంటేనండి, ఈ ఎమరాల్డ్ జర్నల్ 5 కంట్రీస్లో సర్క్యులేట్ అవుతుందన్నమాట ఎంబీఏ స్టూడెంట్స్కి. ఇండియా, చైనా, మలేషియా, జపాన్ అండ్ నార్త్ అమెరికాలో. సో ఈ 5 కంట్రీస్లో ఎంబీఏ స్టూడెంట్స్కి మన 20 పేజెస్ గురించి ఒక ఇండియన్ వాళ్ళది ఒక లెసన్ ఉందనేది అదొక బెస్ట్ అచీవ్మెంట్ అన్నమాట. తర్వాత ఒకసారి మేము ఇలానే ఫ్యాక్టరీలో ఫుల్ వర్క్లో ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ వచ్చింది. మాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేస్తున్నాము అని చెప్పారు. మేము అనుకున్నాము ఇది ప్రాంక్ కాల్ ఏమో అనుకుని ఓకే థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేసాం. తర్వాత మళ్ళీ కాల్ చేశారు. అప్పుడు కూడా మేము ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నమాట. తర్వాత మా స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మీది బెస్ట్ పర్ఫార్మింగ్ ముద్రా యూనిట్ కింద సెలెక్ట్ అయ్యింది, ప్లీజ్ ఎత్తి మాట్లాడండి వాళ్ళకి అని చెప్పారు అనమాట. సో అప్పుడు మనది అలా టెలికాస్ట్ అయ్యి అప్పుడు ఆల్ ఓవర్ మీడియా కవరేజ్ 2020లో టెలికాస్ట్ అయిందండి మొత్తం అంతా కూడా. మనకి స్పెషల్గా అప్రిసియేషన్ చేశారు. అక్కడి నుంచి మనం బ్రిటిష్ డెప్యూటీ హై కమిషన్కి పంపించారు బెస్ట్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి. ఆ తర్వాత ఇయర్లో అంటే 2021లో విజయలక్ష్మి దాస్ అవార్డ్స్ అని చెప్పి మొత్తం ఇండియా మొత్తం మీద వీ హ్యావ్ వాన్ ఫస్ట్ ప్రైజ్ అండి ఢిల్లీలో. 1 lakh క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు అప్పుడు మైక్రో లెవెల్ ఎంటర్ప్రైజెస్లో విత్ బెస్ట్ కాన్సెప్ట్ అండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ అని చెప్పి వచ్చిందనమాట. ఆ తర్వాత వెరీ రీసెంట్గా వరల్డ్ ఫుడ్ ఇండియా అని చెప్పి మొన్న జరిగింది 2023 నవంబర్లో. సో మొత్తం తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన యూనిట్స్లో అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణ ఫస్ట్ వచ్చిందండి. ఆ తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన ఫ్యూ యూనిట్స్లో మనది ఒకటి ఉంది. మనది ఏంటంటే వాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పి ఒక వాల్లో డిస్ప్లే చేశారనమాట మొత్తం మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అందులో మనది ఉంది. 120 ప్రొడక్ట్స్లో పిఎం గారు స్వయంగా ఇనాగ్రేట్ చేశారు ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని. అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. అంటే అంటే వేరే అబౌట్స్ మొత్తం అన్ని కనుక్కున్నారు మొత్తం. సో దట్స్ అ గుడ్ అచీవ్మెంట్ అండి అట్ వరల్డ్ ఫుడ్. చాలా మంచి అచీవ్మెంట్స్ ఉన్నాయి మీకు అసలు. ఎస్. సో ఇలానే అంటే ఇంకా మందికి ఇంకా గుడ్నెస్ అనేది రీచ్ చేసి ఇంకా ఒక హెల్దీ థింగ్ అనేది అంటే తాగుతున్నప్పుడు కానీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు కానీ చాలా బాగుండాలని. చాలా మంచి డ్రింక్, నేను కూడా టేస్ట్ చేశాను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే. చాలా బాగుంది. సో జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్న రోజుల్లో ఏవేవో కూల్ డ్రింక్స్ తాగేసి హెల్త్ పాడు చేసుకుంటున్న జనరేషన్లో చాలా మంచి డ్రింక్ తీసుకొచ్చారు మీరు. అవునండి, థ్యాంక్ యూ. ఇంకా వీటిలోనే ఇంకా ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇందులో ఉన్న కాన్స్టెంట్ ఇన్నోవేషన్ అనేది ఇంకా ఎప్పుడు మా రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇంకా బెటర్ వెర్షన్స్ ఎప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి డ్రింక్స్ తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో పాటు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నానని చెప్తున్నారు నీలిమ గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.